సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో డీసీసీ అధ్యక్షులు నరసారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి పేద ప్రజలకు ఇందిరా పార్కు చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ కుటుంబం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. రాహుల్ గాంధీ భావి భారత ప్రధానిగా కావడం కోసం ప్రతి కార్యకర్త ముందడుగు వేస్తున్నారని, ఆయన ప్రతిపక్ష నేతగా దేశానికి చేస్తున్న సేవలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ జోడో యాత్ర చేపట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటేరు నరేందర్ రెడ్డి, విరుపాక శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన పురస్కరించుకొని గజ్వేల్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంచే కార్యక్రమం తీసుకున్నాము. ఎందుకంటే మీరందరూ తెలుసు, ఈరోజు భారతదేశానికి ప్రతిపక్ష నాయకులు హోదాలో ఉండి రాహుల్ గాంధీ గారు చేస్తున్న సేవలు మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందుకనే మీ ద్వారా మేము కోరేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఏ విధంగా అయితే కష్టపడుతుందో, ఏ విధంగా అయితే ఆయన ఆలోచన సరళి ఉంది, మనం కూడా ఆయన ఆలోచన సరళికి అనుగుణంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం.